హలో గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ కాదర్. ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్. సో మార్కెట్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది మనకి ఇక్కడ. దాని కొంచెం కన్సోలిడేట్ అయింది. దాని ర్యాండమ్ ఎల్ఎస్ఎల్స్ వచ్చారు, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. ఇక లిక్విడిటీ ట్రాప్ అనిపిస్తుంది. సో ఈడ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాలే కానీ ఎందుకో కొంచెం రిస్కీ అనిపించింది 5 minutes క్యాండిల్ వల్ల. దెన్ వెయిట్ చేసాం. ఇక్కడ ఒక షార్ట్ కొట్టాను నేను. ఈ విక్ గ్రీన్ క్యాండిల్ పక్కన ఒక రెడ్ క్యాండిల్ విక్ ఉంది చూసారా, అక్కడ ఒక షార్ట్ తీసుకున్నా సెల్లింగ్ సైడ్. వెయిట్ చేద్దాం. మార్కెట్ నెగిటివ్ ఉంది. ఈ లో తీసిద్దో లేదో నాకు తెలియదులే కానీ మేబీ చూద్దాం ఎక్కడి వరకు వచ్చిద్దో. మనకి ఇక్కడ వరకు అయితే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 55 అంటే ఇది చూద్దాం. 67 వరకు చూద్దాం. బ్రేక్ ఈవెన్ పెట్టేద్దాం ఇప్పుడు మనం. ఆల్రెడీ నియర్ బై మనం 1:3 కూడా చూసినాం. ఇంకొక చూద్దాం ఈ టార్గెట్ బుక్ చేద్దో లేదా ఏం చేయాలో. 37 1:2 అయితే చూపిస్తుంది మనకి. బుక్ చేసుకోవాలా వద్దా తెలియట్లే. ఈ క్యాండిల్ కరెక్ట్ ఫామ్ అవ్వట్లేదు. బుక్ చేద్దాం. ఓకే గైస్, బుక్ చేశాను నేను. ఎందుకు నాకు ఇలా రిస్కీ అనిపిస్తుంది, కొంచెం రిస్కీ లేదులే కానీ మనం అంతకుముందు కూడా మనం 1:2 చూసిన టార్గెట్ నియర్ బై 1:2 తీసినాం మనం, చూసినాం మనం $40. సో అక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. దెన్ ఎస్ఎల్ హిట్ అయినాయి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ షార్ట్ కొట్టినాం. నియర్ బై 1:2 దగ్గర చూపిస్తుంది మనకి ప్రాఫిట్ బుక్ చేయాలనేది, లేదా మన చేతుల్లో ఉండిద్ది అది. సో ఇక్కడ 5 minutes ఏంటంటే మనకి ఒకటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మంచి స్ట్రాంగ్ క్యాండిల్, చూడడానికి కూడా స్ట్రాంగ్ క్యాండిల్. ఈ క్యాండిల్లో ఒక్కోసారి టోటల్ మన రివర్స్ సెల్లింగ్ తీసుకోవడం ఒక్కోసారి కరెక్ట్ కూడా ఉండదు. అక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. కొంచెం రిస్కీ అనిపిస్తుంది నాకు. టోటల్ సెల్లింగ్గా వస్తుంది మనకి. మార్కెట్లో సెల్లింగ్ మూమెంట్ ఉంది. ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది. ఇంకా చాలామంది సెల్లింగ్ సైడ్ చేశారు. అగైన్ ఈ బ్రేక్ అవ్వగానే సెల్లింగ్ సైడ్ వచ్చారు, వాళ్ళు ఎస్ఎల్ట్ అయినాయి. లిక్విడిటీ కాన్సెప్ట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. 1:2 దగ్గర ఎగ్జిట్ అయినాం. నియర్ బై 1:2. ఈ చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసారు మనం. ఒక్కోసారి ఫర్దర్గా ఒక్కోసారి స్పీడ్కి వెళ్ళిపోద్ది బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ వచ్చింది. ఒక్కోసారి ఏమైందంటే ఏగైన్ చిన్నపాటి కన్సల్టేట్ తీసుకొని ఒక అప్ మూవ్ వచ్చి మళ్ళీ ఒక్కోసారి డౌన్ వచ్చింది, లేదా కంటిన్యూ అప్ సైడ్ కూడా వెళ్ళింది. ఇవి కూడా ఉన్నాయి ప్రోబబిలిటీ. సో ఈడ మన టార్గెట్ చూపిస్తుంటే మనం ఎందుకు ఎగ్జిట్ అవ్వకుండా ఉండొచ్చు, ఎందుకు ఎగ్జిట్ కాకూడదు అంత రిస్కీ అయినప్పుడు. చూసారా ఒక మూవ్, దెన్ ఇక్కడ కన్సల్టేట్ రావడం, మళ్ళీ పైకి బ్రేక్ అవ్వడం, ఏదో ఒకటి అయిపోద్ది మనకి. ఇందాక చెప్పా, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు $5 దగ్గర మనం క్లోజ్ చేసినాం. డ్యూ టు రిస్కీ అనిపించింది మనకి. ఇమీడియట్లీ రెడీ క్యాండిల్ తీసుకున్నాలే కానీ కొంచెం రిస్క్ అనిపించింది. ఇక్కడ మన దగ్గర ఒక రీట్రేస్మెంట్ కూడా రీట్రేస్ దగ్గర ఒక సెల్లింగ్ క్యాండిల్ పడింది, ఒక సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. అప్పటికి ఫస్ట్ ఎగ్జిట్ అయ్యా $6. సెకండ్ ట్రేడ్లో $40 నియర్ బై. సో ఓవరాల్ దగ్గర దగ్గర మన $44 వరకు ఇలా నియర్ బై 1:2 బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యారు మనం. వచ్చిన ప్రాఫిట్ కూడా 0 అయ్యేది మనకి. ఒకవేళ బ్రేక్ ఈవెన్ పెట్టినా కానీ అస్సలు కూడా హిట్ అయ్యిద్ది. మనం టార్గెట్ చూసినాం. నో ప్రాబ్లం. ఇలా వీకెండ్
మనకి ఇలా ఫ్రైడే కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం, మండే చూసుకుందాం మార్కెట్. ఓవరాల్ సింపుల్ ట్రేడే మనకి. మార్కెట్ కంటిన్యూస్గా మనకి సైడ్ వేస్ ఉంది. బ్రేక్ అవ్వగానే సల్లర్స్ వచ్చారు, వాళ్ళు ఎస్ఎస్ హిట్ అయ్యాక ఒక ట్రేడ్ తీసుకున్నా సెల్లింగ్ సైడ్ వచ్చిద్దని. ఇక్కడ వరకు టోటల్ నేను వెయిట్ చేయలేకపోతున్నా డ్యూ టు ఈ క్యాండిల్ వల్ల. 5 minutes క్యాండిల్ కరెక్ట్ ఫామ్ అవ్వలేదు, ఇది బయ్యర్ స్ట్రెంత్ చూపిస్తుంది నాకు. సో ఇక్కడ ఈ లిక్విడిటీలో నేను సెల్లింగ్ కూర్చోలేను నేను. $60 $50 వరకు ఎగ్జాక్ట్లీ నేను కూర్చోలేను ఈ క్యాండిల్ వల్ల. ఎందుకంటే ఫర్దర్గా ఒక మూమెంట్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చింది, లేకపోతే కంటిన్యూ ఒక మూమెంట్ ఇట్లా కూడా వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యి దెన్ ఫాలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకోసం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. సీ యూ గైస్, మండే కలుద్దాం.